దేవుడు మనల్ని ఎంత నమ్మాడో చూడండి, దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. ఒక యూదులైనటువంటి వారు, లేకపోతే ఇశ్రాయేలైనటువంటి వారు అసలు వీళ్ళు వేస్ట్ అంటుంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, వారి చేత మీకు ఆగ్రహాన్ని, వారి చేత మీకు రోషాన్ని నేను పుట్టిస్తాను. అంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగా నమ్ముతున్నాడు అనంటే, యూదులకు రోషము కలిగేటటువంటి భక్తిని నీవు పుట్టిస్తావని, యూదులకు రోషం కలిగే ప్రార్థనను మనం చేస్తామని దేవుడు మనలను నమ్మి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు మనల్ని నమ్మి తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు మనల్ని నమ్మి తన కుమారుడైన యేసుక్రీస్తును కలువరి సిలువలో బలిగా అర్పిస్తే మనం ఏం చేస్తున్నాము అంటే, రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది ఇంకా అన్య జనులుగానే బ్రతుకుతున్నాం, జ్ఞానం లేని వారుగానే బ్రతుకుతున్నాం, ఇంకా దేవుడు ఎవరో తెలియనట్లుగానే బ్రతుకుతున్నాం. బయటికి వెళ్ళి నీవు చర్చికి వెళ్తావు కదా అని అంటే ఏమంటాం మనం? లేదండి, నేను అసలు చర్చికే